దేవుడి అన్న ప్రసాదంతో విద్యార్థుల ఆకలి తీర్చాలని నిర్ణయించారు. ఎంతో ఘనంగా పథకాన్ని ప్రారంభించారు. ఇంతలోనే ఊహించని అవరోధం. దీంతో 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయిందా పథకం. ఇంతకీ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఏం జరిగింది? కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధికి నిత్యం వేలల్లో భక్తులు తరలి వస్తూ ఉంటారు. కొత్తగా పెళ్లైన జంటలు స్వామి సన్నిధిలో వ్రతాలు చేసుకుంటాయి. ఇక స్వామివారికి భక్తుల నుంచి భారీగానే విరాళాలు అందుతాయి. ఇటు అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. అయితే దేవస్థానం ఆధ్వర్యంలో హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. ఈ విద్యాసంస్థల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ఇటీవల పాలక మండలి ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే నిత్యాన్నదానం నిధుల నుంచి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలనేది ఆ నిర్ణయ సారాంశం. అనుకున్నట్లే పథకాన్ని అట్టహాసంగా ఈ నెల 2న ప్రారంభించారు. ఏమైందో ఏమో కానీ 3 రోజుల్లోనే తిరిగి పథకాన్ని నిలిపివేశారు. మన దేవస్థానం వాళ్ళు గత 3 రోజుల నుంచి భోజనం ప్రొవైడ్ చేశారు. కానీ అధికారులు ఏమనుకున్నారో ఏంటో తెలియదు, కానీ భోజనం పంపడం మానేశారు. దీనివల్ల మాకు పెట్టారు అనుకున్నదే ఇలాగా మమ్మల్ని కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే కాకుండా ఎంతోమంది వేలాది భక్తులు వస్తుంటారు, అందరికి పెడుతున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ వాళ్ళకి కూడా పెడుతున్నారు. ఇందులో మాకు పెట్టడానికి ఏముంది? ఇలాగా కొంచెం మా గురించి కూడా కొంచెం ఆలోచించాలని, కొంచెం మాకు ఎంతో దూరం నుంచి వస్తున్నాం, కాలేజీ కాబట్టి ఎంతో దూరం నుంచి వస్తున్నాం. కొంచెం మా గురించి ఆలోచించి కొంచెం మధ్యాహ్న భోజన పథకం అన్నది మళ్ళీ పెట్టాలని ఆశిస్తున్నాం. ప్రతిరోజు 600 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే నిత్యాన్నదానం నిధుల నుంచి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతూ కొందరు ఫిర్యాదులు చేశారు. విమర్శలతో పునరాలోచనలో పడ్డ పాలక మండలి వెంటనే పథకాన్ని నిలిపివేసింది. మరోవైపు దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల కోసం ఏటా 4 కోట్లు ఖర్చు చేస్తుంటే విద్యార్థులకు భోజనాలకు సంవత్సరానికి 50 లక్షలు ఖర్చు పెడితే తప్ప అని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దేవుడి సొమ్ముతో విద్యాదానం, విద్యార్థుల ఆకలి తీర్చడంపై ఆరోపణలు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులతో మాట్లాడి భోజన పథకం ప్రారంభమయ్యేలా చూస్తామని అన్నవరం పాలక మండలి చెబుతోంది.